ఇగోండి చూడండి, ఇదైతే మనకి కొంచెం వేవ్ ఫార్మాట్లో ఒక వేవ్ లాగా, ఇగో చూడండి ఇంతకుముందు మనం చూసినవి స్ట్రైట్ లైన్స్ లాగా ఉన్నాయి కదా మేడం కార్వింగ్, ఇక్కడ వచ్చేసరికి వేవ్ కార్వింగ్ వచ్చిందనమాట. వేవ్ లాగా ఇట్లా వంగినట్టు ఉన్నది. సో సేమ్ కాస్ట్ అండి, దీనికి కూడా సేమ్ కాస్ట్ మేడం. అన్నీ సేమ్ లాగానే ఉంటాయని చెప్పలేను, కొంచెం షేప్స్ అటు ఇటు కూడా ఉంటూ ఉంటాయి. జాగ్రత్తగా చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో అన్నీ కలిపే వస్తాయి మేడం, అన్నీ కలిపే వస్తాయి. నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా చకచకా బుక్ చేసి తీసుకోవచ్చు మేడం. 1 పీస్ కాస్ట్ ఓన్లీ 40 రూపీస్. ఎంత ముద్దుగా ఎంత బాగున్నాయో చూడండి, చాలా చాలా అందంగా ఉన్నాయండి. సో మృదంగం లాగా అనిపిస్తుంది నాకైతే. సో రెండు వైపులా అటు ఇటు వాయిస్తూ ఉంటారు కదా, అలాగనమాట. ఏ పీస్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఓన్లీ 40 రూపీస్. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఆరెంజ్ కాదండి, రెడ్డిష్ కలర్లో ఉన్నాయి, రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి అన్నమాట. 1 పీస్ కాస్ట్ 40 రూపీస్. సైజెస్ మెన్షన్ చేశాను, సైజెస్ చెక్ చేసుకొని మీకు ఏది కావాలో అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. రెడ్లో డైమండ్ రిప్లికాలో ట్రై చేయాలి మేడం. నేను ఎక్కడ క్యాప్స్ అనేది యూజ్ చేయలేదు. క్యాప్స్ యూజ్ చేయకుండా ఇవ్వండి, క్యాప్స్ వేస్తే ఇంకా మంచి లుక్ వస్తుంది. యాక్చువల్గా క్యాప్స్ వేస్తే మంచి లుక్ వస్తుంది. మీరు ఇలాగే ఫుల్ చైన్ కూడా చేయించుకోవచ్చు, సూపర్బ్ ఉంటుంది మేడం. బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఈ కోరల్స్ ఏవైతే ఉన్నాయో అదే కలర్లో ఉండే 2mm 3mm కానీ 2 లైన్స్ ప్లేస్ చేసుకొని ఫ్రంట్ సైడ్ ఈ ప్యాటర్న్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. వీటికి క్యాప్స్ వేసుకుని సీల్ చేసుకుంటే ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది. సో అది క్యాప్స్ వేయడానికి కొంచెం టైం టేకింగ్ కాబట్టి నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసమని ఇట్లా చూపిస్తున్నాను. సో నచ్చిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు మేడం. ఈ విధంగా మీరు ఒక పీసు 40 రూపీస్ ఇది పడుతుంది మేడం. ఇక్కడ 40 రూపీస్ పడింది. సిల్వర్ బాల్ 85 రూపీస్ పడుతుంది. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు అంటే జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నా, మీకు ఎలా కావాలంటే అలా చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఓకేనా?